దువ్వాడ రైల్వే స్టేషన్లో ఉచిత త్రాగునీటి పంపిణీ చిన్నారులు, వృద్ధుల సేవలు. చిన్నతనం నుండి దానగుణం, సేవే, జాలి, దయ, సేవలను అలవాటు చేయడం వాటిని అలవరుచుకుని ఈ రోజు ఈ మంచినీటి కార్యక్రమంలో చిన్నపిల్లలు సైతం మండుటెండల్లో ప్రయాణికులకు మంచినీటి బాటిల్స్ను ప్రయాణికులకు పంపిణీ చేస్తూ తమవంతు సాయం చేస్తూ చూపరులకు, ప్రయాణికుల దాహం తీర్చుటలో భాగస్వామ్యమైనందుకు పిల్లలు సైతం సంతోషం చెందినారు. సాధారణ రైల్వే బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ గత 15 రోజులుగా మండుటెండలను సైతం లెక్క చేయకుండా దాతల సహకారంతో నిస్వార్థ సేవలు అందిస్తున్నారు. సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఉచితంగా త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేయడం ఒక మహత్తర మానవతా సేవగా నిలుస్తోంది. ఈ రోజు ఇంకొక అడుగు ముందుకు వేసి చిన్నపిల్లలు సైతం వాటర్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దువ్వాడ రైల్వే స్టేషన్లో సేవా కార్యక్రమం నిర్వహించబడింది. భువనేశ్వర్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలుకు దువ్వాడ రైల్వే స్టేషన్లో కేవలం 2 నిమిషాల స్వల్ప హాల్ట్ సమయంలోనే మహిళలు, వృద్ధులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు మరియు చిన్నారులతో సహా సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న సుమారు 216 మంది ప్రయాణికులకు ఒక్కో లీటర్ రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. 15 రోజులుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో ఇప్పటివరకు మొత్తం 2856 త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేయబడ్డాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మరాజు, కామేశ్వరరావు, గంగాధర్, పిల్లలు చిరంజీవి ప్రణవి, చిరంజీవి జాష్విక్, శశి, విజయకుమార్, ఈశ్వర్, విజయ తదితరులు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులు చురుకుగా పాల్గొన్నారు. ఈ రోజు సేవా కార్యక్రమానికి రవిప్రకాశ్ ఆర్థిక సహాయం అందించారు. వారి సహకారానికి దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ప్రజలు ఇదే విధంగా సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.